కొడుకు సెలవ. ఆత్మశుద్ధి కొడుకు సెలవ. గోవింద్ అంటే మన కొడుకు సెలవ, మన గ్రామానికి సెలవ, మనకి బిడ్డలకు సెలవ. గోవింద్ అంటే ఉన్న కష్టాలు కానీ రాబో కష్టాలు కానీ గోముంద నామంసారం మనసారం దృశ్యమంటే ఉన్న కష్టాలు కూడా పటాపతిలేకపోతాయట. ఏడుకొండ స్వామి వెంకటరమణ చెప్పుకోపోయేది ఆశ్చర్య కథలు పాడుకోవాలి. అవునండి. అంటే ఇక్కడి నుంచి ఆదిమూలం ఏర్పడిందంట. ఇక్కడి నుంచి ఆదిమూలం ఏర్పడింది అంటే పైన ఆకాశం లేక కింద భూదేవి లేక నిరంకారంగా ఉండదట. నిరంకారమైన శబ్దం నుంచి ఎందుకంటే ఓంకారం అనే శబ్దం పుట్టింది. ఆ ఓంకారం అనే శబ్దం నుంచి గంగ పుట్టింది. అవును. గంగ నుంచి రెండు తామరాకులు తురించినాయి. అవునండి. తామరాకుల నుంచి తామరం పుష్పం పుట్టింది. పుష్పం నుంచి ఒక చిన్నది పుట్టిందంట. చిన్నదంటే శంకు చక్రాలతోటి గజాస్వరముతోటి గజ మూడొక్క నేత్రముతోటి